మీ భార్య మిమ్మల్ని వేధిస్తుందా? అయితే నేను చెప్పిన విధంగా ఇలా చెయ్యండి. కొందరు భార్యల వల్ల ఏ తప్పు చేయని భర్తలు బలవుతున్నారు. దీనికి కారణం మీ భార్య మిమ్మల్ని వేధించినా, హింసించినా, ఫేక్ ఎలిగేషన్స్ తో కూడిన ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తున్నా భయపడకండి. మీరు కూడా మీ భార్య మీద కేసెస్ పెట్టొచ్చు. అవి ఏమేం కేసెస్ పెట్టవచ్చు నేను 1 by 1 చెప్తాను. ఫోకస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మీ భార్య మిమ్మల్ని వేధిస్తుందా? అయితే నేను చెప్పిన విధంగా ఇలా చెయ్యండి. చేసి మీ డిఫెన్స్ ని కోర్టు ముందు ఉంచండి అడ్వకేట్ సహాయంతో. ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి నా ముఖ్య కారణం, కొందరు భార్యల వల్ల ఏ తప్పు చేయని భర్తలు బలవుతున్నారు. దీనికి కారణం మీకు లీగల్ గా ఎటువంటి స్టెప్ తీసుకొని మీ భార్యకి ప్రాపర్ గా జవాబు చెప్పాలో తెలియకపోవటం. ఇందుకొరకే నేను మీకు ఇక్కడ మన ఛానల్ ద్వారా ప్రాపర్ గా గైడ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. నా మోటివ్ మీ అందరికీ అన్ని విధాలుగా ప్రాపర్ గా లీగల్ గైడెన్స్ ఇవ్వాలి అనేసి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. లీగల్ నాలెడ్జ్ ని గెయిన్ చేయండి గాయస్. సో గాయస్, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా, షో కాల్ బెనిఫిట్స్ కోసం వీడియోని లెంతీ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, భార్యలు భర్తల మీద ఫేక్ ఎలిగేషన్స్ తో కూడిన ఫేక్ కేసెస్ ని ఫైల్ చేస్తున్నారు. లైక్ 498A కేస్, డొమెస్టిక్ వైలెన్స్ కేస్, డౌరీ హరాస్మెంట్ కేస్, మెయింటెనెన్స్ కేస్, ఇంపార్టెన్సీ కేస్, చైల్డ్ కస్టడీ కేస్, ఇలాంటి కేసెస్ ని ఫైల్ చేస్తున్నారు. వీరికి అనుకూలంగా ఉన్న యాక్ట్స్, సెక్షన్స్ ని యూజ్ చేసుకొని దీని బేస్ మీద వాటికి ఉన్న పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇలా చేయడానికి వీరి ఇంటెన్షన్, మోటివ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చిన్న చిన్న మాటలకే ఇగో హర్ట్ అయిపోవటం వలనో, లేకుంటే ఊరికే వచ్చే డబ్బు మీద అత్యాస వలనో, లేకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉండటం వలన, లేకుంటే కుటుంబంలో వారిని చిన్న చూపు చూస్తున్నారని హర్ట్ అయిపోయి రివెంజ్ తీసుకోవాలనో, లేకుంటే మోర్ దాన్ 70% ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ఈగోస్ హర్ట్ అయిపోవటం వలన వీరి డాటర్ ని మీకు యాంటీగా, ఎగనెస్ట్ గా చేస్తున్నారు. ఇవి నేను యాజ్ ఎ అడ్వకేట్ గా చాలా కేసెస్ లో చూశాను, చూస్తున్నాను ప్రాక్టికల్ గా. మీ భార్య మిమ్మల్ని వేధించినా, హింసించినా, ఫేక్ ఎలిగేషన్స్ తో కూడిన ఫాల్స్ కేసెస్ ఫైల్ చేసినా భయపడకండి. మీరు కూడా మీ భార్య మీద కేసెస్ పెట్టొచ్చు. అవి ఏమేం కేసెస్ పెట్టొచ్చో నేను మీకు ఇక్కడ 1 by 1 చెప్తాను. ఫోకస్ చేయండి. ఫస్ట్, మీ భార్య మీ మీద, అలానే మీ కుటుంబ సభ్యుల మీద 498A కేస్, కొత్త చట్టం ప్రకారం సెక్షన్ 85, 86 BNS కింద, అలానే డొమెస్టిక్ వైలెన్స్ కేస్, డౌరీ హరాస్మెంట్ కేస్ ని కంప్లైంట్ ని పోలీస్ స్టేషన్ లో ఇచ్చినట్లయితే భయపడకండి. ఫస్ట్ మీ ఇద్దరిని కౌన్సిలింగ్ పిలుస్తారు. అక్కడ మీ భార్య మీ పైన లేనిపోని ఎలిగేషన్స్ తో భయపెట్టిస్తుంది. పానిక్ అవ్వకండి. ఇలా 5, 6, 7 months నడుస్తుంది. మీ పైన అంత ఈజీగా అయితే FIR లాడ్జ్ అవ్వదు. ఇన్ కేస్ FIR లాడ్జ్ అయినా కూడా మీ భార్య చెప్పినట్టు ఫేక్ ఎలిగేషన్స్ తో కూడిన ఫాల్స్ కంటెంటే ఉంటుంది. కాబట్టి ఇలాంటప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు జెన్యూన్ అయి ఉంటే, మీ కేస్ జెన్యూన్ అయితే హైకోర్టు అన్ని ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని మీ పైన లాడ్జ్ అయిన FIR ని క్వాష్ చేసేస్తుంది, కొట్టివేస్తుంది. ఆ తర్వాత మీరు మీ భార్య పైన డిఫామేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. అలానే కంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్, సెకండ్, మీ భార్య మెయింటెనెన్స్ అమౌంట్ కోసం మీ పైన
మెయింటెనెన్స్ కేసు వేసినట్లయితే ఇలాంటప్పుడు మీరు కౌంటర్ కేస్ ఫర్ డైవర్స్ ఆర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మీ భార్యకి అగెనెస్ట్ మీ దగ్గర ఏమైనా సాలిడ్ ఎవిడెన్స్ ఉన్నట్లయితే ఆ ఎవిడెన్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇన్ కేస్ మీ భార్య ఎటువంటి రీజన్ లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకుండా మెయింటెనెన్స్ డిమాండ్ చేస్తున్నట్లయితే ఇలాంటప్పుడు మీరు మీ భార్యకి మెయింటెనెన్స్ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్, థర్డ్, భార్య వేధింపులు తట్టుకోలేక భర్త తన లైఫ్ని ఎండ్ చేసుకున్నట్లయితే ఇలాంటప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, లేకుంటే తల్లిదండ్రులు భార్య మీద అండర్ సెక్షన్ 108 BNS కింద అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్, మీ భార్య మిమ్మల్ని కొడుతున్నట్లయితే, మీ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్లయితే ఇలాంటప్పుడు మీరు అండర్ సెక్షన్ 115, 115 BNS వాలంటరీలీ కాజింగ్ హర్ట్ కింద మీ భార్య పైన మీరు కేసు ఫైల్ చేయొచ్చు. అలానే నెక్స్ట్, మీ భార్య ప్రీ ప్లాన్డ్గా మీకు ఏమేం ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్ని డేటా కలెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో మీ పైన అలానే మీ కుటుంబ సభ్యుల పైన కేసు పెట్టాలని ఉద్దేశంతో, ఎందువలన అంటే ఊరికే వచ్చే డబ్బు మీద అత్యాశ అవ్వచ్చు, లేకుంటే మీ ఫలానా ప్రాపర్టీని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే ఉద్దేశంతో కావచ్చు. ఇలాంటప్పుడు మీరు అండర్ సెక్షన్ 316 BNS క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద మీ భార్య మీద కేసు పెట్టవచ్చు. అలానే చీటింగ్ కేసు కూడా పెట్టవచ్చు అండర్ సెక్షన్ 318 BNS కింద. నెక్స్ట్, మీ భార్య మిమ్మల్ని నలుగురు ముందు అవమానిస్తున్నట్లయితే, కించపరుస్తున్నట్లయితే, హేళన చేస్తున్నట్లయితే ఇలాంటప్పుడు మీరు మీ భార్య మీద అండర్ సెక్షన్ 356 BNS కింద డిఫమేషన్ కేసు ఫైల్ చేయవచ్చు. అలానే మీ భార్య మీరు ఇంపార్టెంట్ అని కేసు ఫైల్ చేసినట్లయితే మీరు యాజ్ ఏ హస్బెండ్గా మీ భార్య మీద డిఫమేషన్ కేసు ఫైల్ చేయవచ్చు. నెక్స్ట్, మీ భార్య మిమ్మల్ని అడిగినంత డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నట్లయితే, లేకుంటే మీ ఫలానా ప్రాపర్టీని తన పేరు మీదకు ట్రాన్స్ఫర్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నట్లయితే దీనికి మీరు అంగీకరించకపోవటం వలన మీ భార్య మీ మీద అలానే మీ కుటుంబ సభ్యుల మీద తప్పుడు కేసెస్ ఫైల్ చేసి జైలుకి పంపిస్తా అని బెదిరిస్తున్నట్లయితే, థ్రెటనింగ్ చేస్తున్నట్లయితే ఇలాంటప్పుడు మీరు మీ భార్య మీద అండర్ సెక్షన్ 351 BNS క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద మీ భార్య మిమ్మల్ని బెదిరిస్తుందని కేసు ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్, మీ భార్య మీ మీద ఫైల్ చేసిన కేసెస్ అన్ని బలంగా స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోవటం కోసం, గెలవటం కోసం ఫాల్స్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేసినట్లయితే ఇలాంటప్పుడు మీరు అండర్ సెక్షన్ 227 BNS ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేసినందుకు మీ భార్య మీద మీరు కేసు ఫైల్ చేయొచ్చు. అలానే నెక్స్ట్, మీ భార్య ఇన్లాస్తో కలిసి లేకుంటే వేరే వాళ్ళతో కలిసి మీ పైన కేసు ఫైల్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇలాంటప్పుడు మీరు ఇమ్మీడియట్గా అండర్ సెక్షన్ 61 Clause 1 BNS క్రిమినల్ కాన్స్పిరసీ కింద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా చేయటం వలన ఫర్దర్గా ఫ్యూచర్లో మీ వైఫ్ మీ మీద కేసు ఫైల్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ ఇన్ అడ్వాన్స్గా మీ భార్య మీద కంప్లైంట్ ఇచ్చే ఉన్నారు కాబట్టి సేఫ్ సైడ్లో ఉంటారు. గాయస్, మీరు జెన్యూన్ అయి ఉంటే, మీ కేస్ జెన్యూన్ అయితే, మీరు ట్రూ విక్టిమ్ అయి ఉంటే, మీకు అన్యాయం జరుగుతున్నట్లయితే ఇన్ని కేసెస్ నేను చెప్పిన విధంగా వైఫ్కి ఎగనెస్ట్గా ఫైల్ చేయొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకుంటే అన్ని కేసెస్ ఒకేలాగుండవు, ఒక్కొక్క కేసు ఒక్కోలా ఉంటుంది. ఆ అఫెన్స్ని బట్టి కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది.
మీ కేస్ హిస్టరీని బట్టి డిఫెన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్స్లో అలానే స్టేటస్లో షేర్ చేయండి. ప్రాబ్లమ్స్ని బయటికి చెప్పుకొని ట్రూ విక్టిమ్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో గాయస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. సో గాయస్, ఇట్స్ టైమ్ టు సైనింగ్ అవుట్. మరొక టాపిక్తో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్. కీప్ స్మైలింగ్. నేను మీ అలీ, అడ్వకేట్.